వెల్కమ్ బ్యాక్ టు రావ్సన్ ఫిలిమ్స్. ఈరోజు ఆగస్టు 22 డేట్ ప్రత్యేకత ఏంటి అని తెలుగు వారెవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే, అంటే ప్రేక్షకులకు అభిమానులకు పండుగ రోజు. సో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మొదటగా ఆయన చిన్న చితకా వేషాలు వేసుకుంటూ వచ్చి ఖైదీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుక తిరిగి చూసుకోలేదు. ఆయన కెరీర్లో వచ్చిన ఘరానా మొగుడు, రౌడీయలుడు, జగదేగుడు, తిలక్ సుందరి ఇలాంటి ఎన్నో కమర్షియల్ సక్సెస్ఫుల్ సినిమాలతో పాటు రుద్రవీణ, స్వయం కృషి, శుభలేఖ, ఆపద్బాంధవుడు లాంటి క్లాస్ సినిమాలు కూడా చేశారు. అందులో ఎన్నో సామాజిక అంశాలను కూడా ఆయన స్పృశించారు. ఎందుకంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్న ఒక మాస్ హీరో అలాంటి ప్రయోగాలు చేయడానికి సంకోచించే సమయంలో ఆయన ముందడుగు వేశారు. అలాగే ఆయన హిందీలో కూడా ప్రతిబంధ్, ఆజ్కా, గూండారాజు లాంటి సినిమాలతో సంచలనం సృష్టించారు. సో ఆయన అందుకున్న అవార్డులు రివార్డులకైతే లెక్కలేదు. కానీ ఈ సందర్భంలో మనం కొన్ని మాట్లాడుకోవాలి. ఆయన ఇప్పటి వరకు 3 నంది అవార్డులు అందుకున్నారు, 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. దీంతో పాటు లెక్కలేనన్ని డాక్టరేట్లు కూడా అందుకున్నారు. సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. అండ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఆయన పేరు నమోదైంది. ఎందుకంటే దాదాపు 40,000 డ్యాన్స్ స్టెప్స్ వేసినందుకు ఈ రికార్డు ఆయన సాధించారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారికి సంబంధించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు ఆయన చేస్తున్న విశ్వంబర సినిమా వచ్చే వేసవికి రిలీజ్ కాబోతుంది. నిన్న రిలీజ్ అయిన గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అందరూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ విశ్వంబర సినిమా. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీరందరూ కూడా మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రావ్సన్ ఫిలిమ్స్.